వెల్కమ్ టు మిత్ర థాట్స్. గుడ్ ఈవినింగ్ టు ఆల్. తెలంగాణ ప్రజానికానికి పింఛన్దారులకు అదిరిపోయే శుభవార్త మీ ముందుకు తీసుకురావడం జరిగింది. పింఛన్దారులు ఎగిరి గంతేసే వార్త. తెలంగాణ ప్రజలు ఎంతగానో ఎదురు చూస్తున్న తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలకు రంగం సిద్ధమైంది. పరేడ్ గ్రౌండ్లో అంగరంగ వైభవంగా జరగబోతున్నాయి. కాబట్టి కొత్త ప్రభుత్వం, కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం, కొత్త సీఎం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏమైనా కొత్త పథకాలు ప్రవేశపెట్టబోతున్నారా, అదేవిధంగా ఉన్న పథకాలే రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉందా అని ప్రజలందరూ వేచి చూస్తున్న తరుణంలో ప్రతి ఒక్కరు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్న ఆసరా పింఛన్లు కూడా ఆ రోజు తెలపడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి ప్రజలందరికీ చేయవలసింది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారు వారందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని, ఎందుకంటే తెలంగాణలో ప్రవేశపెట్టే ప్రతి ఒక్క పథకాల గురించి మీ ముందుకు తీసుకురావడానికి ఎంతగానో మన ఛానల్ కృషి చేస్తుంది. కాబట్టి ప్రజలందరికీ చేరవేసే విధంగా మన ఛానల్ పూర్తిగా సహకారం చేస్తుంది. కాబట్టి ప్రజలందరికీ చేయవలసింది ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుని, అదేవిధంగా మీ బంధుమిత్రులు కానీ మీ శ్రేయాభిలాషులు కానీ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా లైక్ కొట్టండి. వీడియో చూస్తున్నారు కానీ లైక్ కొట్టలేదు. లైక్ చేస్తేనే మమ్మల్ని ఎంకరేజ్మెంట్ చేసిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే ఎంతో కష్టపడి నన్ను ఇంకా ఎన్నో వీడియోస్ చేయడానికి చాలా విషయాలు గ్యాదర్ చేసి మీ ముందు తీసుకురావడానికి ఎంతో శ్రమిస్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ నుండి ఎక్స్పెక్ట్ చేసేది లైక్స్ మాత్రమే. ప్రతి ఒక్కరు కూడా లైక్ కొట్టండి. ప్రతి వీడియోలో చెప్పడం జరుగుతుంది కానీ ఎవరు లైక్ కొట్టట్లేదు. ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ప్రతి ఒక్కరు కూడా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చివరి వరకు చూస్తే ఈ యొక్క వీడియోలో ఉండే ఇన్ఫర్మేషన్ అనేది క్లుప్తంగా కూలంకుషంగా తెలుసుకోవడానికి మీరు పూర్తిగా గ్రహించిన వాళ్ళు అవుతారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చివరి వరకు చూడండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆసరా పింఛన్లకు సంబంధించిన ఒక విడుదల తేదీని ప్రభుత్వం ఖరారు చేయడం జరిగింది. ఈ యొక్క విడుదల తేదీని మీ ముందుగా తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాను. ఎందుకంటే దీన్ని గోప్యంగా ఉంచడం జరిగింది. కాబట్టి మీ ముందు తీసుకురావడానికి ఎంతో శాయశక్తులు కృషి చేసి ఈ యొక్క వీడియోని తీసుకోవడం జరిగింది. ఆసరా పింఛన్కి సంబంధించి చూసుకున్నట్లయితే జూన్ 2వ తారీఖు జూన్ 2, 2024 అంటే ఇంకా 2 డేస్లో ఈ యొక్క ఆసరా పింఛన్కి సంబంధించి కూడా రూ. 2016, రూ. 4016 జమ కాబోతున్నాయి. అయితే సార్ మరి ఆల్రెడీ జూన్ 2 తారీఖు అంటే మరి పెరిగిన పింఛన్ రూ. 4016, రూ. 6016 ఇవ్వాలి కదా, మరి రూ. 2016, రూ. 4016 ఎందుకు ఇస్తారు అని ప్రతి ఒక్కరు కూడా ఒక డౌట్ రావడం జరుగుతుంది. అయితే ప్రస్తుతానికి అయితే మనకు కాంగ్రెస్ ప్రభుత్వం జూన్ 2 వరకు అంటే ఆలోపు మనకు చూసుకున్నైతే జనవరి నుంచి చూసుకున్నైతే మే వరకు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకు పాత పెన్షన్లే రిలీజ్ చేస్తారు. రూ. 2016, తర్వాత జూన్ 2న ఏవైతే మనకు ఆ రోజు మీటింగు అవతరణ దినోత్సవ మీటింగు జరుగుతాయో ఆ జూన్ 2వ తారీఖు నుంచి పెరిగిన పెన్షన్లు రూ. 4016, రూ. 6016 అవి జమ కాబోతాయి. ఒకవేళ మన కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా పింఛన్దారులపై ఇంకా వారిని ఎంకరేజ్మెంట్ చేసే విధంగా వారిని ఆదుకునే విధంగా ఇంకా ఉండాలనుకుంటే కంపల్సరీగా పెన్షన్లు కూడా రూ. 5016 కానీ రూ. 7016 కానీ పెంచే అవకాశం కూడా కనబడుతుంది. కాబట్టి మీరు చేయవలసింది అంటే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవన్నీ కూడా వార్తంతా కూడా మీ ముందు తీసుకురావడానికి ఎంతగానో కృషి చేస్తాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు ఈ విధంగా చేయండి. కాబట్టి ప్రస్తుతానికైతే జూన్ 2 లోపు ఈ యొక్క రూ. 2016, రూ. 4016 అవన్నీ కూడా మీ యొక్క ఖాతాలో జమ అవుతాయి కంపల్సరీగా. ఒకవేళ మనకు మళ్ళీ ఒకవేళ పెంచినట్లయితే కంపల్సరీగా రూ. 5016 కానీ రూ. 7016 కానీ జమ అవుతాయి. కాబట్టి మీరు ఎటువంటి చింతన లేకుండా మీరు చేయవలసింది ఏంటంటే ఒకవేళ మీకు ఏజ్ కూడా పడినట్లయితే 59 సంవత్సరాలు పడినట్లయితే ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకుని, ప్రస్తుతానికైతే మనకు 60 సంవత్సరాలు ఏజ్ పెట్టారు. కంపల్సరీగా ఇది ఒకటి 59 సంవత్సరాలకు 1 సంవత్సరం తగ్గించడం జరుగుతుంది. దీనికి సంబంధించిన వీడియో కూడా మనకు వీడియో చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు మన ఛానల్కి వెళ్ళి ఆ యొక్క వీడియోను వీక్షించగలరని కోరుతున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియోని చూడండి. కాబట్టి ఈ యొక్క ఆసరా పింఛన్లు చూసుకున్నట్లయితే ఇంకా ఎవరికైతే పడలేదో ప్రతి ఒక్కరు కూడా కామెంట్లో తెలియజేయండి. మే వరకు అయితే ఎన్ని మంత్స్ రావో అవన్నీ మంత్స్ కూడా ఒకేసారి జమ అవుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఆసరా పింఛన్లు తీసుకోవాలని కోరుతున్నాను. జూన్ 2 నుంచి రెగ్యులర్గా ఎవరైతే గవర్నమెంట్ ఆఫీసర్లు నైట్ 12 గంటలకు ఇలాగైతే శాలరీస్ పడుతున్నాయో అదేవిధంగా పెన్షన్దారులకు కూడా నైట్ 12 o'clock యొక్క ఖాతాలో జమ చేయాలని కూడా ప్రభుత్వం అయితే కసరత్తులు చేస్తుంది. కాబట్టి దీనికి దృష్టిలో ఉంచుకుని ఆసరా పింఛన్దారులు ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ కొట్టని షేర్ చేయాలని కోరుతూ థ్యాంక్ యూ టు ఆల్. జై జవాన్, జై కిసాన్, జై హింద్, జై భారత్.